అందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నా. ఈ రోజు ఈ పెద్దచెప్పల్లి గ్రామంలో కమలాపురం నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి యావత్ ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా శుభాహ్వానం పలుకుతూ ముఖ్యమైనటువంటి విషయం, గత అనేక రోజులుగా కమలాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకటే చెప్తున్నా, నేను ఎక్కడ కూడా కుళ్ళు రాజకీయాలు చేయలేదు, కుట్రలు చేయలేదు, కుతంత్రాలు చేయలేదు. కేవలం ప్రజా సేవ కోసమే ముందుకొచ్చా, ప్రజల కోసమే పనిచేసా. ప్రజలకు నా చేతనేంత వరకు, నా శక్తి ఉన్నంత వరకు, నా ప్రాణాలు ఉన్నంత వరకు సేవ చేయాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ప్రజల కోసం వచ్చి పనిచేసినటువంటి ఒక సేవకుడిగా నేను ప్రజల ముందు నిలుచుకొని ఉన్నా. ఈ రోజు మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ, కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా ఒక మనిషి ఎదుగుదలను, ఒక మనిషి యొక్క ఉన్నతాన్ని ఎవరైతే కిందికి బట్టి లాగుతారో వారికి భగవంతుడే తగిన శిక్ష వేస్తారు రాబోయేటువంటి రోజుల్లో. అదే ఈ సందర్భంగా మీ అందరి యొక్క ఆశీర్వాదం తెలియజేస్తున్నా. ఒక మనిషికి ఏం జరగాలన్నా, ఏ మనిషి ఏదైనా సాధించాలన్నా ఆ మనిషికి సంకల్ప బలం ఉండాలి. అది మీ అందరి ఆశీర్వాదంతో భగవంతుడు ఇచ్చాడు అని తెలియజేసుకుంటున్నా. ఈ రోజు పెద్దచెప్పల్లో నిర్వహించేటువంటి ఈ సభ కోసం ఈ రోజు ఇచ్చేసినటువంటి అశేష జనవాహిని భోజనాల దగ్గర కొన్ని వేల మంది ఉన్నారు. అందరితో వచ్చేసినటువంటి ఈ అందరి ఇక్కడ కలవకుండా చేయడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు కూడా పన్నారు. కానీ ఆ భగవంతుడనే వాడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఇంత అద్భుతంగా మీ అందరి శుభ ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఎంతో అద్భుతంగా దిగ్విజయంగా చేసుకున్నాం. ఒకటే, తెలుగుదేశం పార్టీలో సాయినాథ్ శర్మ నిజాయితీగా పనిచేసాడు లేదో మీరే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా లోపాయకారి ఒప్పందాలు కుట్రలు చేసుకునే నీచ మనస్తత్వం నాకు ఏ రోజు కూడా లేదు. ఒకేసారి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డిముఖ సుబ్బారెడ్డికి నాకు ఇద్దరికి, ఆయన కార్యదర్శిగా, నాకు రాష్ట్ర కార్యదర్శిగా చంద్రబాబు నాయుడు నియమించారు. ఎప్పుడైతే నియమించారో ఈ జిల్లాలోనే ఫస్ట్ అధికారం వైసీపీ వచ్చిన తర్వాత తెలుగుదేశం జెండా పట్టుకొని తిరిగిన మొదటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ప్రాణాలను పన్నంగా పెట్టి మా యొక్క అనుచరులందరి మీద కేసులు పెట్టించుకొని మేమందరం కూడా పార్టీ పటిష్టతకు, పార్టీ బాగుపడడానికి నిజాయితీగా కృషి చేస్తే మాకు ఇచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి? పార్టీలోంచి పక్కకు నెట్టేయడం. నిజాయితీగా పనిచేసే వారు పార్టీకి అవసరం లేదు. పార్టీకి ఉండాల్సింది స్వార్థపరులే, పార్టీకి సేవాతత్వం అవసరం లేదని నిరూపించారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధిష్టానం. అందుకే ఘంటాపదంగా చెప్తున్నాం, ఎంత నిజాయితీగా పనిచేశామో, ఎంత నిబద్ధతతో పనిచేశామో అంతే నిజాయితీతో, అంతే నిబద్ధతతో నా కార్యకర్తలందరినీ కూడా కాపాడుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. నేనెక్కడే ఎప్పుడు కూడా ఏ వ్యక్తుల మీద కానీ, ఏ పార్టీల మీద ఆధారపడను. మన స్వయం శక్తి మీద, మీ అందరి ఆదరాభిమానుల మీద ఆధారపడి పనిచేస్తానే గానీ ఏ వ్యక్తి యొక్క కరుణా కటాక్షల మీద పనిచేయను. నా కార్యకర్తకు ఏదైనా ఇబ్బంది జరిగితే, నన్ను నమ్ముకున్న వారికి ఎటువంటి ఆటంకం జరిగితే, నా ప్రాణాలు పోయినా సరే ఆ కార్యకర్తను కాపాడుకుంటా